ఆంటీ, విక్రమ్ చనిపోయాడు అనుకున్నాం కదా, చనిపోలేదాంటీ, బ్రతికే ఉన్నాడు. ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నాడు ఆంటీ. ఏంటవుతారు? చెప్తానన్నా. భాయ్, ఈ నోట్లో అమృత వదిన విక్రమన్నలు కలవాలని ఉంది. ఈ 100 నోటు నా దగ్గరికి వచ్చింది. నేను మీ పేర్లు రాసుండడం చూసి ఎవరో అభిమానంతో మీ మంచి కోరు రాసుంటారని అనుకున్నాను. భాయ్, మీకు గుర్తుగా జీవితాంతం దాచుకోవాలని నేను హుండీలో వేశాను. హైదరాబాద్ వస్తున్నాను కదా, ఈ నోటు మీకు చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని హుండీ పగలగొట్టి మరీ తీసుకొచ్చాను భాయ్. అయ్యో అవుతారు, దీని గురించి భాయ్ ఒక్కసారి ఇలా చూడండి భాయ్, చూడండి. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. చేరుతుందో ఈ ప్రేమ, ఏ నిమిషం ఏది నిజం తెలియకుందే మాయా. ఆశపడితే అందనందే, ఊరుకుంటే చేరుకుందే. ఎస్, ఇంకా అన్న హైదరాబాద్ వదిలి వెళ్ళడు. అవుతార్ భాయ్, ఎవరో అభిమానంతో రాసిన ఈ 100 నోటుని భద్రంగా తెచ్చి చూపించినందుకు థ్యాంక్స్. దీన్ని నీ దగ్గరే ఉంచు. థ్యాంక్స్ భాయ్. మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా. వస్తాను పాండు. వెళ్ళిరా అవుతారు. ఆగన్నా. ఏంట్రా? ఇప్పుడు చెప్పన్నా, అమృత వదినకు నీకు ఏ బంధం ఉందని అనుకోవాలి? ఏ బంధం ఉందని ఆ నోటు తిరిగి మన చేతికొచ్చింది? కొన్ని బంధాలకు
ఇది అదే అని చెప్పలేంరా. మన ఊళ్ళోంచి ఒక నది గలగలా పారుతూ వెళ్తోంది. ఆ నది మనదే అని ఫీల్ అవుతాం. తీరంలో నిలబడి నీళ్లు తాగుతాం. ఆనందంతో కేరింతలు కొడుతూ ఈత కూడా కొడతాం. ఆ నదితో బంధం ఎలాంటిదో ఎవరైనా చెప్పగలరా? మన ఊళ్ళో ఉంది కాబట్టి ఆ నది మన సొంతమా చెప్పు. తీసుకో. అమ్మా రేణు, నీతో ఒక విషయం చెప్పాలమ్మా. చెప్పండి అత్తయ్యా. అమృత ఇన్ని రోజులు వైజాగ్లో ఉంది కదమ్మా. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకొచ్చిందో తెలుసా అమ్మా? ఏదైనా పని మీద వచ్చిందేమో అత్తయ్యా, నాకంతగా క్లారిటీగా తెలీదు. పైకి అమృత ఎంతో సంతోషంగా కనిపిస్తున్నా మనసులో మాత్రం చాలా బాధపడుతోందమ్మా. అత్తయ్య, అమృత గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వికాస్ చేసిన దుర్మార్గపు ప్లాన్కు అమృత జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తే మా ఇద్దరి జీవితాలు ఒకటే అనిపిస్తున్నాయి అత్తయ్య. ఆ రోజు డాడీ అమృతలు ఎంత వద్దన్నా వినకుండా వికాస్ ని గుడ్డిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఆ రోజే డాడీ మాట వినుంటే నా జీవితం మరోలా ఉండేదత్తయ్య. కానీ తండ్రిని అర్థం చేసుకోలేని బిడ్డగా ఈ రోజు నాకు ఎన్ని కష్టాలు వచ్చాయి. అమృత తప్పు చేసిందా లేదా అని కృష్ణమూర్తి అంకుల్ తండ్రిగా ఆలోచించి అమృతని అపార్థం చేసుకుని ఉండకపోతే అమృతకి ఈ రోజు ఇన్ని కష్టాలు ఉండేవే కావు. బిడ్డను తండ్రి అర్థం చేసుకోలేకపోవడం వల్ల అమృత ఈరోజు కష్టాలు పడుతుంది. విధిరాత తండ్రి బిడ్డలను వేరు చేసిందమ్మా. కాని అమృత విధిరాతకు లొంగిపోలేదు, ఎదురు నిలబడింది. చివరకు విధి అమృత చేతిలో ఓడిపోయింది. నీకు తెలీదేమో, కృష్ణమూర్తి ఇప్పుడు పూర్తిగా మారిపోయాడమ్మా. నిజమా అత్తయ్య? మన అమృతకి ఎంత గుడ్ న్యూస్! మరి తను ఇంకా ఇక్కడే ఉందేంటి? ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? అమృత కష్టాలు ఇంకా తీరలేదమ్మా. ఏమైందత్తయ్యా? తండ్రి మారిపోయాడన్న విషయం తెలుసుకుని ఇంటికెళ్తే మీ అమ్మ భర్తే దైవంగా భావించి బ్రతికే ఓ మామూలు ఇల్లాలు మాత్రమే. అందుకే శాశ్వతంగా మా నుంచి దూరంగా వెళ్ళిపోమంటున్నాను. నేను
మీతో కలిసి సంతోషంగా ఉండడానికి మీ ఇంటికి రాలేదు కృష్ణమూర్తి. నీ చేత ఒక్క మాట నువ్వు నా కూతురువమ్మా అని చెప్పించుకోవాలనుకున్నాను. నువ్వు తప్పు చేశావని పశ్చాత్తపడితే అది చూద్దామని వచ్చాను మిస్టర్ కృష్ణమూర్తి. నువ్వెప్పుడు చెప్పేవాడు కదా నాకొక్కటే కూతురు నందిని 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 అని. ఇప్పుడు కూడా అలాగే అనుకుని సంతోషంగా ఉండు. అలా జాతక దోషం వల్ల అమృత తండ్రికి దూరంగా ఉండాల్సొచ్చిందమ్మా. పాపం అమృతకి కష్టాలింకా ఎన్ని రోజులత్తయ్యా? సరే, జాతక దోష నివారణ మార్గం చూద్దామని అమృతను ఒప్పించి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. అమృత జాతక దోష నివారణ మార్గం చెప్పాడు. అమృతకు పెళ్లి చెయ్యాలి. అమృతను పెళ్లి చేసుకునే వరుడి జాతకం ఏ 1,000,000 మందిలోనో ఒక్కరికి ఉంటుంది. అతన్ని వెతికి తెచ్చి వివాహం జరిపించాలి. అమృత తండ్రి కృష్ణమూర్తి విష్ణుమూర్తి ప్రతిరూపమైన వరుడు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే ఆ శుభముహూర్తంలో ఆ క్షణంలోనే అమృత జాతక దోషం పోయి ఆ తండ్రి చావుగండం సమసిపోతుంది. జ్యోతిష్యుడు చెప్పిన జాతకం గల అబ్బాయితో అమృత పెళ్లి చేస్తే అమృత జాతక దోషం పోయి తల్లిదండ్రులతో సంతోషంగా కలిసి ఉంటుందటమ్మా. మరి ఆ జాతకం ఉన్న అబ్బాయిని వెతికి అమృతకు పెళ్లి చేద్దాం అత్తయ్యా. ఆ జాతకం విక్రమ్కు ఉందమ్మా. ఏంటత్తయ్య మీరు చెప్పేది? జ్యోతిష్యుడు చెప్పిన వరుడి జాతకం విక్రమ్కుందా? అవునమ్మా. మరైతే ఇంకెందుకు ఆలస్యం? అమృతని విక్రమ్ తన గుండెల్లో గుడి కట్టి దేవతలా పూజిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. పైగా మంచివాడిగా మారిపోయాడు. విక్రమ్తో పెళ్లి చేస్తే అమృత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నేను అదే ఆలోచించి వాళ్ళమ్మగారితో మాట్లాడాను. తను కూడా చాలా సంతోషపడింది. మరి ఈ విషయం అమృతతో చెప్పారా అత్తయ్యా? జాతకం పెళ్లి విషయం చెప్పాను గాని విక్రమ్కు ఆ జాతకం ఉందని అమృతకింకా చెప్పలేదమ్మా. ఆలస్యం ఎందుకు చేశారత్తయ్యా? చెప్పాల్సింది. విక్రమ్ అంటే అమృత ఏమంటుందో ఏమోనని వెనక ముందు ఆలోచించి భయపడుతున్నానమ్మా. ఆ విషయం నాకు వదిలేండి అత్తయ్యా. విక్రమ్ అమృతల పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు చెప్తే అమృత ఖచ్చితంగా వింటుందమ్మా. ఇప్పుడు విక్రమ్ నా సొంత బావ. మా బావని పెళ్లి చేసుకోమని రికమెండ్ చేస్తాను. ఆ అమృతని ఒప్పించడం అంత ఈజీ కాదు, కానీ నీ మంచి కోసమే అని నచ్చ చెప్తాను. చూద్దాం ఏమంటుందో. అమృత సంతోషంగా ఉంటే చాలమ్మా. సరే, ఆ విషయం నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. రేణు, అమృత వస్తోందమ్మా. నేను మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి. అలాగే. అత్త కూడా ఏం చేస్తున్నారు? ఏముంది, నీ గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. నా గురించా? ఏంటి? నీ జాతక దోషం గురించి, నువ్వు మీ అమ్మా నాన్నకు దూరంగా ఉండటం గురించి అన్నీ అత్తయ్య చెప్పింది. ఆంటీ, రేణుకకిప్పుడు అవన్నీ ఎందుకు చెప్పారు? ఏ స్నేహితురాల కష్టమేంటో నేను తెలుసుకోకూడదా? నా ప్రాబ్లం సీరియస్ కాకపోతే రేపైనా సాల్వ్ చేసుకోవచ్చు. అదేమంత సీరియస్ కాదు. ముందు నువ్వెంత ప్రమాదంలో ఉన్నావో నీకు తెలుసా? నేనెంత ప్రమాదంలో ఉన్నా నాకేం టెన్షన్ లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్ అమృత ఉంది కదా. నువ్వు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి రేణు. సరే, నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను, కానీ నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అమృత. ఏ విషయం? నీ పెళ్లి విషయం. అబ్బా, అవన్నీ తర్వాత. ముందు నువ్వు బయలుదేరు. ఎక్కడికమ్మా? ఆంటీ, నేను హైదరాబాద్లో ఉన్నానని వికాస్కి తెలుసు. రేణుకు కూడా నా దగ్గరే ఉంటుందని వికాస్ గెస్ట్ చేసి
ఏ క్షణాన్నైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే రేణుకని ఎవరికీ తెలియకుండా ఒక సేఫ్టీ ప్లేస్లో దాచిపెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. సరేనమ్మా, అలాగే తీసుకెళ్ళు. రేణు, బయలుదేరు. అలాగే అత్తయ్య, తనతో నేను తర్వాత మాట్లాడతాను. అలాగేనమ్మా. పద. అంటే వెళ్ళొస్తాం. వెళ్ళొస్తానత్తయ్య. జాగ్రత్తమ్మా. రై, హాస్పిటల్లో నువ్వు రేణుకని చూసావా? మేడం చూశాను, వెంటనే మీకు ఫోన్ చేశాను సార్. మరి వాడిలో రేణుక లేదు, విక్రమ్ బాయ్ ఉన్నాడు. అదే సార్, నాకు అర్థం కావట్లేదు. సరే, మీరు వెళ్ళండి. ఈసారి ఇంకా బాగా వెతకండి. కృష్ణమూర్తి ఇల్లు తెలుసు కదా? వివేకానంద నగర్. ఆ ఇంటి దగ్గర ఒకరిని 24 గంటలు కాపలా పెట్టు. అలాగే సార్. ఓకే సార్. ఎవర్రా వాళ్ళు? ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు నాన్న. నీ మనోడు మంత్రి అయ్యాడు కదా, చర్చలకు వచ్చారులే. చర్చలా? అవును, ఇంట్లో 3 పూటలా తింటూ ఓవర్ యాక్షన్ చేస్తున్న ముసల్ నక్కల్ని, అదే నీలాంటి నక్కల్ని ఏం చేస్తే బాగుంటుందా అని చర్చల కోసం పిలిపించాడు నాన్న. రే శంకరం, వెటకారాలొద్దు. లేకపోతే మీతో పరాచకాలాడాలా? అబ్బా, మీరు ఆగండి. ఏం తాతయ్య, మీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? రేణుకెక్కడ? 24 గంటల్లో నాకు రేణుకను చూపెట్టకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానని నీకు వార్నింగ్ ఇచ్చాను కదా. మీ మీద నాకు అనుమానంగా ఉంది. మర్యాదగా చెప్పండి, రేణుకను ఏం చేశారు? తాతయ్య, రేణుక వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. రే, అబద్ధాలు చెప్పకండి. రేణుకను మీరేదో చేశారు. నిజం చెప్పండి. ఏంటి రెచ్చిపోతున్న ఓల్డ్ ఫాదర్? బెల్ట్ తీసి బాధానంటే బొబ్బలు బెత్తడెత్తులు లేస్తాయి. నిజం చెప్తాను. ఏం చేస్తావు? రేణుక ఈ ఇంట్లో లేదు. మా దెబ్బకి ఇల్లు వదిలి పారిపోయింది. నా కొడుకు ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు, ఇక దాంతో మాకు పనేంటి? వికాస్ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రేణుకని చంపేమన్నాడు. ఓరి దుర్మార్గులారా, మీరు మనుషులా రాక్షసులా? కడుపుతో ఉన్న కోడల్ని చంపాలనుకుంటారా? రే వికాస్, ఏమిట్రా ఇది? వీళ్ళు చెప్పేది నిజమేనా? నానా, ఆ విషయాలని తాతయ్యకి ఎందుకు చెప్తారు? నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. ఈ ముసలోడికి ఇంకా ఎన్ని రోజులు భయపడాలి? అలా భయపడుతూ ఉంటే ఈయనింకా రెచ్చిపోయి మనల్ని భయపెడుతూనే ఉంటాడు. అవును, నువ్వు రేణుకతో మా గురించి నిజాలు చెప్పేశాక ఎందుకు ఊరుకుంటుంది? ఇంట్లో నుంచి పారిపోయి మా మీద పోలీస్ కేసు పెట్టదు. అందుకే కాళ్ళు చేతులు కట్టేసి రూమ్ లో పడేశాం. చంపేద్దాం అనుకున్న టైంకి పారిపోయింది. ఇందాకొచ్చిన రౌడీలు దాన్ని వెతకడం కోసం సిటీ మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు చెప్పు ఓల్డ్ ఫాదర్, పోలీస్ స్టేషన్కి వెళ్తావా? వెళ్ళు వెళ్ళు. అది కనిపిస్తే రౌడీలు దాన్ని పట్టుకుని చంపేస్తారు కదా,
అప్పుడు వెళుతురు గాని మామయ్య గారు పోలీస్ స్టేషన్కి. భానుమతి, అరవకండి మామయ్య, ఉన్న నోరు కూడా పడిపోతుంది. భానుమతి అని అరవగానే భయపడతాననుకున్నారా? ఇన్ని రోజులు ఆ ఆస్తి, ఆ దరిద్రపు కొంప కోసం అణిగి మణిగి ఉన్నాం. ఇప్పుడు మాకు ఆ అవసరం లేదు. మా కొడుకు సంపాదించిన 25 కోట్ల బంగ్లా మాకుంది. ఇదిగో ఓల్డ్ ఫాదరు, నువ్వు ఒరే శంకరం అనగానే నాన్న అని చేతులు కట్టుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఇప్పుడు మా సుడి తిరిగిపోయింది. నోరు మూసుకుని ఒక మూలన పడుండు. అండర్స్టాండ్? రేయ్, నవ్వుకోండిరా, ఇదే మీ ఆఖరి నవ్వు. మీ పాపాలకు శిక్షలు అనుభవించడానికి రెడీగా ఉండండి. మీ జాతకాలు తలక్రిందులు కాబోతున్నాయి. ఖబర్దార్.